ఒక వీడియోది మంచిది మంచిగా. సో ఇది ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్. సో మనం ఎందుకు ఇది తీసుకోవాలి, అల్యూమినియం ఎందుకు వదిలేయాలి? అల్యూమినియం అనేది బ్రిటిష్ వాడు తీసుకొచ్చిన ప్రోడక్ట్ అది. సో దానివల్ల ఏం డేంజర్ అనేది మనకు యూట్యూబ్లో కానీ డాక్టర్ కానీ చెప్తారంటే డైజెషన్ ప్రాబ్లమ్స్, నర్వ్ సిస్టమ్, బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ఇది నేను ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. సో దానివల్ల ఏం హెల్త్ ఇష్యూస్ వస్తాయంటే మనకి ఏదైనా జరగవచ్చు, మన లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోయింది, రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తుంది. సో దాని నుంచి మనం అందరం బయటపడాలని కరోనా తర్వాత నుంచి చాలామందికి అవేర్నెస్ పెరిగింది, ఏది అల్యూమినియం వద్దనుకొని. సో స్టీల్లో వస్తున్నారు. స్టీల్ షాప్ పోయి నార్మల్ స్టీల్ అంటే సింగిల్ లేయర్ స్టీల్ తీసుకుంటారు. సింగిల్ లేయర్ స్టీల్ పెరుగు తోడేసుకోవడం తప్పించి దేనికి పనికిరాదు. అసలు దాంట్లో కుకింగ్ చేయకూడదు. దాంట్లో క్రోమియం రిలీజ్ అవుతుంది. క్రోమియం రిలీజ్ అంటే అల్యూమినియం డేంజర్. అసలు దాంట్లో ఏం ఉండొద్దు, ఏం చేయొద్దు కూడా. సో అట్లా అల్యూమినియం పాత్ర నుంచి మనం ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్లోకి షిఫ్ట్ కావాలంటే ఇండియాలో కాపర్ వేరు, అన్ని కాపర్లో కూడా అన్ని చేయలేము, అన్నీ ఉండలేము కాపర్లో కూడా. మీకు 100% ప్రతిదీ వండుకోవాలంటే ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ ఒక్కటి మాత్రం ఆప్షన్ ఉంది, ఇంక వేరేది ఏం లేదు. కుండ ఉంది, కుండ ఎప్పుడు బ్రేక్ అయితే తెలియదు. కొందరు కుండలు అనుకుంటారు బ్రేక్ అయితే ఎప్పుడు తెలియదు, మంచిదే లేదు. ఒకప్పుడు లా కుండ క్వాలిటీ లేదు, ఇప్పుడు కలర్స్ అదే కాదు, కుండలు కూడా కలర్స్ వేస్తారు ఇప్పుడు, ఏది మనకు అట్లా ఉంటాయి. సో అయితే ఈ పాత్రల వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో 304 ఫుడ్ గ్రేడ్, మీరు గూగుల్లో కొట్టే కానీ 304 ఫుడ్ గ్రేడ్ ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫుడ్ గ్రేడ్. మనం జనరల్గా హెల్త్ సప్లిమెంట్లో ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేట్ అంటాం కదా, అట్లనే ఈ స్టెయిన్లెస్ స్టీల్లో కూడా 304 ఫుడ్ గ్రేడ్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్. సో ఈ గ్రేడింగ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే దీన్ని ఈక్వల్ టు సర్జికల్ ఐటమ్ అంటారు. దీన్ని మనకు హాస్పిటల్లో ఇంజ్యూర్స్ అయితే కాళ్ళు చేతులకు రాడ్ చేస్తారు కదా, సో ఆ మెటల్ అని అంటారు, దాంతో ఈక్వల్ క్వాలిటీ అంటారు. సో ఇది ఈ 304 ఫుడ్ గ్రేడ్ అనేది లోపలగా ఉన్నటువంటి లేయర్. సో దీంట్లో మీరు కుకింగ్ ఉంటే అల్యూమినియం పాత్రలు ఏం జరుగుతుందంటే, మీరు అల్యూమినియం పాత్రలు ఏదైనా నీళ్ళు కాగబెట్టినా కానీ కలర్ చేంజ్ అవుతుంది, అంటే ఆ సిల్వర్ అనేది వాటర్లో కలుస్తుంది, అట్లా సిల్వర్ వచ్చేస్తుంది. మీరు చూడండి, ఇంటికి పోయినాక పాత్రలు చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్ అనేవి మనకు దాంట్లో ఉన్న అల్యూమినియం మొత్తం మన కడుపులోకి వెళ్ళిపోయింది. సో ఏదైతే అల్యూమినియంలో జరిగిందో ప్రస్తుతం. సో దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ బ్యాక్ సైడ్ 430 గ్రేడ్ ఉంటుంది. ఈ 430 గ్రేడ్ ఏంటంటే మీకు జనరల్గా మనకు స్టీల్ షాప్లో ఏమవుతుందంటే 430 గ్రేడ్ ఉండదు, నార్మల్ ట్రైప్లే వదులుతాయి, కానీ అది గ్యాస్ మీద తప్పించి ఇండక్షన్ మీద పనికిరాదు. మన పాత్ర ఏంటంటే గ్యాస్ మీద ఇండక్షన్ మీద రెండింటి మీద కుకింగ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. 430 గ్రేడ్ ఉంటేనే అది పనిచేస్తుంది. మధ్యలో ఒక అల్యూమినియం కోర్ ఉంటుంది, షీట్ ఉంటుంది. ఈ షీట్ ఏం చేస్తుంది అంటే పాత్రని హీట్ ఎక్కిస్తుంది. సో ఇది బౌల్ మన స్ట్రక్చర్, ఈ బౌల్ స్ట్రక్చర్. సో వీటి వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్ మనం కాపాడుకుంటాం. సో మనకి ఏదైతే అల్యూమినియం ఉందో మన కడుపులోకి వెళ్ళిపోతుంది. సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అది ఇక్కడ జరగదు. ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2, ఈ ప్రోడక్ట్లో మీరు కుకింగ్ చేస్తే మీకు ప్రతి నెల అంటే మనం ఇప్పుడు 15,000 పెట్టి పర్చేజ్ చేసామనుకోండి, మీకు సంవత్సరానికి బ్యాంకులో వచ్చే వడ్డీ 4 రూపాయలు, 4% వస్తుంది. కానీ మన పాత్రలు కొనుక్కుంటే ప్రతి నెల 4 రూపాయల వర్త్ ఖర్చు అనేది తగ్గిపోతుంది. ఎలా అంటే 4 రూపాయలకి 4%. 4% వర్త్ మనకు ఖర్చు తగ్గిపోద్ది. మీరు ఒకవేళ నెలకు 4 ప్యాకెట్లు 5 ప్యాకెట్లు ఆయిల్ వాడితే మీకు ఇక్కడ 1 ప్యాకెట్ తోటే నెల మొత్తం వచ్చేస్తుంది. ఎందుకు డిఫరెన్స్ ఎక్కడంటే అల్యూమినియం పాత్రలు ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది. సో మన పాత్రలో మనం ఎంత ఆయిల్ పోస్తే అంత ఆయిల్తో కుకింగ్ అవుతుంది. సో మనం ఎక్కువ ఆయిల్ పోయాల్సిన అవసరం లేదు, అంటే మనకు ఆటోమేటిక్గా ప్రతి నెల ఆదా అవుతుంది, ప్రతిరోజు ఆదా అవుతుంది, ప్రతి నెల ఆదా అవుతుంది. ఇది ఫస్ట్. రెండోది, ఈ పాత్రలో మెయిన్ ఏంటంటే మనం ఎప్పుడైతే సౌత్ ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ ఆయిల్ తినడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి. కానీ మనం తక్కువ ఆయిల్ వాడుతున్నాం కదా, దీంట్లో తక్కువ తింటాం కదా, మనం గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే. మూడోది వచ్చేసరికి ఈ పాత్రలో అల్యూమినియం కోర్ ఉందని చెప్పాను వీటిలో షీట్. ఈ షీట్ ఏం చేస్తుందంటే 360 డిగ్రీస్ హీట్ని జనరేట్ చేస్తుంది. అంటే మనం కింద అల్యూమినియం పాత్రలు ఏంటంటే కొన్ని పాత్రలు కింద ఉడికినట్టు పైన ఉడకదు, ఓకేనా. ఈ పాత్రలు ఏంటంటే 360 డిగ్రీస్ సేమ్ హీట్, ఈక్వల్ హీట్ తోటి కుకింగ్ అవుతుంది. దానివల్ల మీకేమవుతుందంటే టైం సేవ్ అయితే, గ్యాస్ సేవ్ అవుతుంది. సో మీరు చేసిన ప్రతిసారి కుకింగ్లో ఒక 10 నిమిషాలు టైం సేవ్ అయింది అనుకోండి, 10 నిమిషాలు గ్యాస్ కూడా సేవ్ అయింది. అదే చెప్పేది, గ్యాస్ సేవ్ అయింది అని ఓడి వాడు అందుకోసం. 10 నిమిషాలు టైం మిగులుతుంది, 10 నిమిషాలు గ్యాస్ మిగులుతుంది చెప్పి నేను చెప్పిన వర్డ్ అదే సార్. 360 డిగ్రీస్ దీంట్లో అల్యూమినియం కోర్ ఉండడం వల్ల మీకు 10 నిమిషాలు టైం సేవ్ అయింది అంటే మీనింగ్ అదే.
10 నిమిషాలు టైం సేవ్ అయింది, 10 నిమిషాలు గ్యాస్ సేవ్ అవుతుంది అంటే తక్కువ టైంలో కుకింగ్ అయినట్టు అర్థం. ఇక్కడ ఎంత గరం అవుతుందో పైన కూడా అంతే గరం అవుతుంది. ఆటోమేటిక్ తీసుకుంటాం మొత్తం పైన వరకు 360 degrees హీట్ అవుతుంది. దానివల్ల ఏమైందంటే ఫుడ్ అనేది తొందరగా ఉడుకుతుంది. సో మీకు ఒక 10 నిమిషాలు టైం సేవ్ అయితే 10 నిమిషాలు గ్యాస్ సేవ్ అవుతుంది. ఇది కూడా మన గ్యాస్ ఎంత మిగులుతుంది అంటే మన క్యాలిక్యులేషన్ ప్రకారం మనం చూసుకోవచ్చు. నెల 10 రోజులు ఎక్స్ట్రా వచ్చినట్టే. ఓకేనా? ఇంకా ఈ పాత్రలో కుకింగ్ చేస్తే న్యూట్రిషన్ డెఫిషియన్సీ అంటాం. ఎందుకు న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఎందుకు అంటామంటే మనకి ఎప్పుడైతే పోషకాలు ఎప్పుడు బాడీ దొరుకుతుందో మన రకరకాల హెల్త్ ఇష్యూస్ మోకాలు రకరకాలు వస్తాయి. దానివల్ల ఏమవుతుంది, రకరకాల సప్లిమెంట్స్ ఇంకేదో XYZ వైడ్ మల్టీవిటమిన్ క్యాప్సూల్ తీసుకుంటాం. కానీ మన పాత్రలో కుకింగ్ చేస్తే 90% న్యూట్రిషన్ వాల్యూస్ అలాగే ఉంటుంది. వెళ్ళిపో ఈ న్యూట్రిషన్ వాల్యూస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మన బాడీకి న్యూట్రిషన్ అందుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటుంది. ఎప్పుడైతే ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటుందో మన లైఫ్ స్పాన్ కూడా పెరిగిపోతుంది. సో ప్లస్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ పాత్రలో మీరు కుకింగ్ చేస్తే మీకు 100% టేస్ట్ చేంజ్ అవుతుంది, టేస్ట్ పెరుగుతుంది. ఈ పాత్ర కుకింగ్ చేస్తే టేస్ట్ పెరుగుతుంది. దాంతోపాటు ఈ పాత్రలు ఏంటంటే మీకు ఈ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండిల్స్ ఇవి హీట్ రెసిస్టెంట్ హ్యాండిల్స్, చాలా మంచి క్వాలిటీ హ్యాండిల్స్. మీకు ఇంత క్వాలిటీ హ్యాండిల్స్ మీరు డైరెక్ట్ ఇలాగ పట్టుకొని కుకింగ్ చేసుకోవచ్చు. కాదు, ఇలానే తీసుకెళ్ళి క్యారీ చేసుకొని అన్నం కూర వడ్డించుకోవచ్చు ప్లేట్లో. ఈ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండిల్స్ కూడా అంతే. మీకు ఎక్కడ అంటే ఒకవేళ గ్యాస్ ఏదైతే ఉన్నదో ఎక్కువ ఫ్లేమ్ పెడతాం కదా, ఎక్కువ ఫ్లేమ్ పెట్టినప్పుడు లైట్గా టచ్ అవుతుంది హీటు. అలా అని చెప్పేసి చేదులు కాలంత ఏం కాలం. మీరు కుకింగ్ ఆఫ్ చేసినాక విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇవి చల్లగా అయిపోతాయి. హ్యాండిల్స్ చల్లగా అయిపోతాయి. ఒకవేళ ఇండక్షన్ మీద కుకింగ్ చేసిననుకో అది కూడా హీట్ కాదు. సో ఇంత క్వాలిటీ హ్యాండిల్స్ మీకు వాడుతున్నాము. మనకు ప్రోడక్ట్ 5 years వారంటీ ఇస్తుంది కంపెనీ. బట్ ఇది లైఫ్ టైం ఎన్ని సంవత్సరాలు వస్తుందో మనకి తెలియదు, అన్ని సంవత్సరాలు వస్తుంది. దాంతోపాటు ఈ పాత్ర చాలా ఈజీ క్లీనింగ్. ఇప్పుడు మనకు అల్యూమినియం పాత్రలు ఏంటంటే మాడింది అనుకోండి, మొత్తం స్క్రబ్బర్ పెట్టి గీక్తే దాని మీద ఉన్న పొర మొత్తం లేచిపోయి ఎల్లాగా మెరిచిపోతే ఆ మెరిచింది ఏమైంది మళ్ళీ మనం వండుకోవాలని కడుపులోకి వెళ్ళిపోతుంది. సో ఈ పాత్రలు ఏంటంటే ఒకవేళ మాడింది అనుకోండి, ఎగ్జాంపుల్ 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టేసి చాలు, ఈజీగా నార్మల్ ఇట్లా అంటే వెళ్ళిపోతుంది, చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇంకా చెప్పాలంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనము దీనిలో ఏంటంటే మనకు మెయిన్ ఏంటంటే ఆయిల్ ఖర్చు అనేది చాలా తగ్గిపోతుంది. మెయిన్ అదే మన గ్యాస్ అనేది కంటికి అవపడకపోవచ్చు, టైం సేవ్ అవుతుంది, గ్యాస్ అవుతుంది. కానీ మనకు ఎక్కువ మిగులుతుంది ఏంటంటే ఆయిల్ ఖర్చు మిగులుతుంది. 10 రోజులు ఎక్కువ ఇచ్చి గ్యాస్ తెలిసిపోతుంది. అన్నం కూడా నైట్ అంటే వండినప్పుడు మళ్ళీ రోజు కూడా. ఇంకొకటి నెక్స్ట్ ఈ పాత్రలో మీరు కుకింగ్ చేస్తే దీంట్లో మనకు అల్యూమినియం పాత్రలో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం అల్యూమినియం పాత్రలో వండుకోవడం వల్ల ఏమంటే తెల్లారి మెత్తబడిపోతుంది, ఖరాబ్ అయ్యే స్మెల్ వస్తుంది కదా. ఇది 24 hours ఏవో మీ రైస్ ఖరాబ్ కాదు. మన చిన్నప్పటి నుంచి ఎంత రైస్ పడేసినామో మీరు ఊహించుకోండి, ఎంత రైస్ పడేసినామో స్టీల్ అయితే తొందరగా కులిపోద్ది. అల్యూమినియం పాత్రలో ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఏమవుతుందంటే మీకు రైస్ అనేది మీకు తొందరగా ఏమంటారు అడుగున వచ్చే వాటర్ అనేది ఫామ్ చేయదు. సో దానివల్ల ఏమవుతుందంటే మీ అన్నం తెల్లారి కాదు సాయంత్రం తినే సందర్భాలు ఉన్నాయి. నేను మార్నింగ్ వండితే సాయంత్రం తిన్నా. కర్రీస్లో ఏమవుతుందంటే ఉల్లిగడ్డ ఇవి ఉంటాయి కదా, దానివల్ల స్మెల్ రావచ్చు కొంచెం బాగా. ఉల్లిగడ్డ వేస్తాము, అవి ఉంటే తెల్లారి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. 24 hours కాకుండా 12 hours రైస్ మాత్రం 100%, ఎందుకంటే దాంట్లో ఏది కలవదు కదా. ఇప్పుడు కర్రీలు ఏంది ఉల్లిగడ్డ ఏంది తెల్లారి కల్లా స్మెల్ వస్తూ ఉంటుంది. ఏ పాత్ర అయినా స్మెల్ కామన్గా ఉంటుంది. సో మనకు ఏంటి రైస్ విషయంలో తీసుకున్నా మీరు చిన్నప్పటి నుంచి ఎంత రైస్ పడేసినామో మనకి తెలుసు, అన్నం ఖరాబ్ అయిపోతుంది. సో మనకు ఆ రైస్ కూడా మనకు ఖరాబ్ కాకుండా మన పాత్రను కాపాడుతుంది. సో ఈ విధంగా ఈ పాత్రలు మీరు ఒకసారి కొనుక్కుంటే మనకు లైఫ్ టైం ప్రతి నెల మన ఖర్చును తగ్గిస్తుంది, మన పాకెట్ మనీ ఆరోగ్యాన్ని పెంచుతుంది. పాలు గరం పెట్టిన తర్వాత వేరే కర్రీస్ కూడా రైట్. ఇప్పుడు మన పాత్రలు ఏంటంటే మీరు డైరెక్ట్ మిల్క్ కాబెట్టారు, ఓకేనా, క్లీన్ చేసుకొని కూర వండుకోవచ్చు, సంబంధం లేదు. అది ఎందుకు జరుగుతుంది అంటే అల్యూమినియం పాత్రలో ఏమవుతుందంటే మనం వండిన వంట అనేది ఆ పాత్ర పట్టుకుంటుంది. మనం ఎంత దోమినా ఆ హోల్స్లో ఇరుక్కపోయి ఏదో కారం ఉంటుంది కదా అది అక్కడ ఇరుక్కపోతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే పాలు కాగబెట్టడానికి పగిలిపోతుంది. కానీ ఈ పాత్రలో అది జరగదు. ఏమవుతుందంటే ఈ పాత్ర క్లీన్ కాగానే ఇప్పుడు ఎట్లుందో బౌల్ కడిగిన తర్వాత అది కూడా అట్లే ఉంటుంది. సో దాన్ని అబ్జర్వేషన్ చేసుకోదు, ఏది కారాన్ని దీన్ని అబ్జర్వేషన్ చేసుకోకపోవడం వల్లనే మనం మిల్క్ కూడా తాగెట్టుకోవచ్చు. అలాంటి వీడియోలు కూడా మనం పెట్టారు, చాలామంది మేడం వాళ్ళందరూ చాలా వీడియోలు ఇచ్చారు.
ముందు రోజు నాన్ వెజ్ వండేసి తెల్లారి పాలు కాబట్టే సందర్భాలు ఉన్నాయి ఇలాంటి దాంట్లో. సో మళ్ళీ ఇది ప్రెషర్ కుక్కర్ తీసుకున్నారనుకోండి, దీంట్లో నాన్ వెజ్ అనేది ఏమంటారు జనరల్గా నాటుకోడి కూడా చాలా అసలు మెత్తగా ఉడికిపోతుంది, ఒక టైంలో ప్లేస్. తక్కువ టైంలో ఉడుకుతుంది. దీనికి ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఐఎస్ఓ ఉంటాయి. ఓకే. వీటి ఖచ్చితంగా ఈ ఏదైతే ప్రెషర్ కుక్కర్కి ఐఎస్ఐ ఉండాలి కంపల్సరీ. వీటికి అవసరం లేదు, వీటికి 304 ఫుడ్ గ్రేడ్ ఉంది కాబట్టి ఇవి కూడా 304 ఫుడ్ గ్రేడే, కానీ ఖచ్చితంగా ఐఎస్ హాల్ ప్రెషర్ కుక్కర్ డేంజర్.